2025లో మీ బిజినెస్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ను ఆర్గానిక్‌గా గ్రో చేయడం ఎలా? నంబర్ 1 మీ బిజినెస్ ప్రొఫైల్. ప్రతి బిజినెస్ ఒక ప్రాబ్లమ్‌ను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ ఏంటి అనేది చాలా క్లియర్‌గా మనం మన బిజినెస్ ప్రొఫైల్‌లో మెన్షన్ చేయాలి. ఎంత స్పెసిఫిక్‌గా మీరు మీ టార్గెట్ ఆడియన్స్ ప్రాబ్లమ్స్‌ను సాల్వ్ చేస్తున్నారు అని మెన్షన్ చేయగలిగితే అంత బెటర్‌గా మీ బ్రాండ్ అండ్ మీ బయో అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీరు హోమ్ మేడ్ క్యాండిల్స్‌ను సెల్ చేసే బిజినెస్ రన్ చేస్తున్నారనుకుందాం. ప్రీమియం సెంటెడ్ క్యాండిల్స్, హ్యాండ్ మేడ్ ఎకో ఫ్రెండ్లీ, ఫ్రీ షిప్పింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 3 ప్లేసెస్‌లో మనం ఏమేమి మెన్షన్ చేసాం? మన క్యాండిల్స్ ప్రీమియం కస్టమర్స్‌కి ప్రీమియం ప్రైజెస్ ఉంటుంది అని మెన్షన్ చేసాం. హ్యాండ్ మేడ్ అండ్ ఎకో ఫ్రెండ్లీ అండ్ మనం ఫ్రీ షిప్పింగ్ కూడా చేస్తాం. సో ఇలా బిజినెస్ టు బిజినెస్ మీరు మీ ఇన్‌స్టాగ్రామ్ బయోను ఆప్టిమైజ్ చేసుకోవాలి. నంబర్ 2 పోస్ట్ హై క్వాలిటీ కంటెంట్ కన్సిస్టెంట్‌లీ. ఇట్స్ ఆబ్వియస్ థింగ్. పర్ డేకి 1 రీల్ పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. లేదంటే 4-5 రీల్స్ పర్ వీక్ పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. కన్సిస్టెన్సీ ఇస్ ద మేజర్ ప్రాబ్లమ్. సో మీరు కన్సిస్టెంట్‌గా పోస్ట్ చేస్తూ వచ్చారంటే ఏది క్లిక్ అవుతుంది, ఏది క్లిక్ అవ్వదనే డేటా మీకు దొరుకుతుంది. దాన్ని బేస్ చేసి మనం ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు. నంబర్ 3 యూజ్ కంటెంట్ బకెట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బిజినెస్ పేజెస్‌కి ఒకటో రెండో రీల్స్ వైరల్ అవుతుంది. బట్ అవి వైరల్ అయినా గానీ ఫాలోవర్స్ అనేది రారు. ఎందుకు రారంటే ఆ వైరల్ అయిన వీడియో ఎయిదర్ ట్రెండింగ్ ఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌లో ఉండింటుంది. ఆ బకెట్‌లో ఉన్న రీల్స్‌కి జస్ట్ వ్యూస్ మాత్రం వస్తాయి. వ్యూస్ నుంచి మనం ఆ పేజ్‌ను ఫాలో చేయడానికి ఏదైనా ఒక రీజన్ ఇవ్వాలి. అక్కడే మన ఎడ్యుకేషనల్, టెస్టిమోనియల్, బిహైండ్ ద సీన్స్ కంటెంట్ అనేది వస్తుంది. సో దట్ కస్టమర్ ఫాలో చేయడం వల్ల వాళ్ళకి కూడా ఒక వాల్యూ అనేది మనం యాడ్ చేస్తున్నాము. అప్పుడు మనకి ఫాలోవర్స్ అనేది గెయిన్ అవుతారు. నంబర్ 4 లెవరేజ్ నీష్ హ్యాష్‌ట్యాగ్స్ అండ్ ఎస్‌ఈఓ. కస్టమర్ స్లోగా ఇన్‌స్టాగ్రామ్‌కెళ్ళి ఆ ప్రొడక్ట్ స్పెసిఫిక్ లేదా నీష్ స్పెసిఫిక్ కీవర్డ్స్‌ను సెర్చ్ చేస్తున్నారు. సో మీరు ఆ కీవర్డ్స్‌కు మీ కంటెంట్‌ను ఆప్టిమైజ్ చేసుకున్నారంటే మీ ప్రొడక్ట్ సెల్ చేయడానికి లేదా మీ బిజినెస్‌కి ఫాలోవర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకే మీ ప్రతి వీడియోలోనూ ఆ మైక్రో నీష్ హ్యాష్‌ట్యాగ్స్ అండ్ వాల్యుబుల్ కీవర్డ్స్‌ను యాడ్ చేయడానికి ట్రై చేయండి. నంబర్ 5 ఎంగేజ్డ్ బిల్డ్ కమ్యూనిటీ. మీరు ఒక రీల్‌ను పోస్ట్ చేసే ముందు వార్మ్ అప్ చేయాలి అని చెప్తారు. అంటే అదర్ అకౌంట్స్‌కి పోస్ట్ చేయడం, కమెంట్ చేయడం, మన ఫాలోవర్స్ యొక్క కమెంట్స్‌కు రిప్లై చేయడం, రెస్పాండ్ చేయడం ఇలాంటివి చేయాలి అని చెప్తున్నారు. ఇది నేను కూడా చేస్తున్న ఒక మిస్టేక్. దీన్ని నేను కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తా. మీరు కూడా కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. కొలాబరేట్ అండ్ క్రాస్ ప్రమోట్. మీ నీష్‌లో ఉన్న అదర్ బిజినెసెస్ లేదా అదర్ మైక్రో బిజినెసెస్‌తో కనెక్ట్ అయ్యి కొలాబరేట్ చేయడానికి అవుతుందని చూడండి. బ్రాండ్స్ కొలాబరేషన్ మీ ఇద్దరికీ ఒక విన్ విన్ సిట్యుయేషన్‌లా ఉంటుంది. సెవెంత్ వన్ యూజ్ స్టోరీస్ అండ్ హైలైట్. మీరు మీ కస్టమర్‌తో కనెక్ట్ కావాలి అనుకుంటే ఆ కనెక్షన్ అనేది స్టోరీస్‌లోనే అవుతుంది. మీరు మీ కస్టమర్‌తో ఒక ఎంగేజ్‌మెంట్‌ను క్రియేట్ చేయాలి. మీ బ్రాండ్ గురించి అండర్‌స్టాండ్ చేసుకోవాలంటే స్టోరీస్ ఆర్ ఎ మేజర్ ప్లేస్. అండ్ దాంతో పాటు ఇప్పుడు జెన్‌జీ జనరేషన్‌లో ఒక ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది. పీపుల్ ఆర్ మోర్ టువర్డ్స్ స్టోరీస్ అండ్ హైలైట్స్. సో మీరు కూడా ఆ ట్రెండ్‌ను ఫాలో చేయాలంటే మీ స్టోరీస్ అండ్ హైలైట్స్‌లో కూడా మీరు అప్డేట్ చేస్తూ ఉండాలి. జస్ట్ బిహైండ్ ద సీన్ అప్డేట్ చేయడం వల్ల లేదా పోల్స్, క్యూ&ఏ క్వెషన్స్, క్విజెస్ వంటివి మెయింటైన్ చేయడం వల్ల మీ అకౌంట్ కొంచెం వార్మప్‌గా, ఎంగేజ్డ్‌గా ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనలైజ్ అండ్ ఆప్టిమైజ్. మనం పోస్ట్ చేసే ప్రతి కంటెంట్ హిట్ అవుతుందని గ్యారంటీ లేదు. సో అలాంటప్పుడు మనం పోస్ట్ చేసే ప్రతి కంటెంట్ యొక్క స్టాట్స్‌ను మనం అబ్జర్వ్ చేయాలి, మెయింటైన్ చేస్తూ రావాలి. ఇలా స్టాట్స్‌ను కన్సిస్టెంట్‌గా మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే నేను మీకోసం ఒక ఎక్సెల్ షీట్‌ను క్రియేట్ చేశా. సో మీరు 30 డేస్ ఛాలెంజ్ లాగా వేసుకొని 30 డేస్ పోస్ట్ చేసే ప్రతి ఒక్క దానికి ట్రాక్ చేస్తూ రావచ్చు. అండ్ 30 డేస్‌లో మీ చేంజెస్ ఎలా వచ్చింది అని అబ్జర్వ్ చేస్తూ వచ్చు.